Hello students, welcome to the chemistry classes. ఈ రోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ లో మనం 176th క్వశ్చన్ టు 200 క్వశ్చన్ వరకు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్పీసీస్ విత్ లార్జెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. అసలు అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఒక యాటమ్ నుంచి వేలెన్సీ ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయటానికి అవసరమయ్యే ఎనర్జీని మనము అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సో ఈ అయనైజేషన్ పొటెన్షియల్ లార్జెస్ట్, సో హైయెస్ట్గా ఏ యాటమ్కి, ఏ ఎలిమెంట్కి ఉంది అని అడుగుతున్నాడు. సో మనకి లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో లిథియం ప్లస్ అంటే హీలియం. సో హీలియంకి మనకు హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మెగ్నీషియం, అల్యూమినియం, నియాన్ అనేవి మనకు సెకండ్ పీరియడ్. అండ్ నెక్స్ట్ లిథియం కంటే హైయెస్ట్ సైజ్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ దట్ possesses the lowest ionization energy among the following. లోయెస్ట్ అయనైజేషన్. సో లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది దేనికి ఉంటుంది? ఆక్సిజన్, ఫ్లోరిన్, సల్ఫర్, నైట్రోజన్. చూడండి, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సల్ఫర్ ఇచ్చాడు. సో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది థర్డ్ పీరియడ్ కాబట్టి సల్ఫర్కి లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్స్ విత్ ద హైయెస్ట్ పెనట్రేటింగ్ పవర్. సో ఈ పెనట్రేటింగ్ పవర్ అనేది ఆర్డర్ ఎస్ ఆర్బిటల్ గ్రేటర్ దెన్, పి గ్రేటర్ దెన్, డి గ్రేటర్ దెన్ ఎఫ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, first ionization potential of magnesium is greater than that of aluminum because. సో మనకి మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇక్కడ వేలెన్సీ చూడండి, నియాన్ 3s2, ఇక్కడ నియాన్ 3s2 3p1. సో ఇక్కడ ఏమడిగాడు? ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇక్కడ మెగ్నీషియంకి హైగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? అల్యూమినియంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్ ఫిల్డ్ కానీ ఆర్బిటాల్స్ ఉంటే అవి స్టేబుల్, దానికి స్టెబిలిటీ ఎక్కువ. సో ఆటోమేటిక్గా అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది కూడా హైయెస్ట్గా ఉంటుంది. సో రీజన్ ఏంటి? మెగ్నీషియం హ్యాస్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అల్యూమినియంతో పోలిస్తే. సో ఇక్కడ 3p1లో ఉన్న ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు కంపేర్ టు మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. So option 3 is the correct answer. And next question, second ionization energy is higher than first ionization energy of an element. This is because. సో దీనికి రీజన్ ఏంటి? సో యాక్చువల్గా మనకు సోడియం నుంచి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సో 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు మనకు Na+ ఫామ్ అవుతుంది.
నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు న్యూట్రల్. క్యాటయాన్కి న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ అనేది హైగా ఉంటుంది. సో దానివల్ల మనకి అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ వాల్యూ కంటే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ 2 అనేది హైగా ఉంటుంది. సో ఆప్షన్ ఈస్ చూడండి, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్ ఫర్ క్యాటయాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following atoms has the highest first ionization energy? Has the highest అంటే లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్స్లో చూడండి, ఈ 3 కూడా ఫస్ట్ గ్రూప్, స్కాండియం అనేది థర్డ్ గ్రూప్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా స్కాండియం అనేది హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. And next question, find the incorrect comparison of second ionization energy. Second ionization energy. సో మనకి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆర్డర్, సో నైట్రోజన్ ఫ్యామిలీ లెస్ దెన్ ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీకి హై వాల్యూ ఉంటుంది. అదే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నప్పుడు నైట్రోజన్ ఫ్యామిలీ ఒక అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ వన్ వచ్చేసి నైట్రోజన్ ఫ్యామిలీ కంటే ఆక్సిజన్ ఫ్యామిలీకి తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టెలూరియం యాంటిమోనీ, చూడండి టెలూరియం యాంటిమోనీ. ఇక్కడ ఏమడిగాడు, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించిన టెలూరియంకి హైయెస్ట్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చింది యాంటిమోనీకి ఎక్కువగా ఉందని ఇచ్చాడు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియం స్ట్రాన్షియం. చూడండి, ఇండియం గ్రేటర్ దెన్ స్ట్రాన్షియం. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియంకి ఆటోమేటిక్గా హైయెస్ట్ వాల్యూవే కదా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్టే. నెక్స్ట్, హీలియం గ్రేటర్ దెన్ బి. ఆటోమేటిక్గా హీలియం సెకండ్ అయనైజేషన్ హైయెస్ట్గా ఉంటుంది బోరాన్ కంటే. అండ్ నెక్స్ట్, ఐరన్ లెస్ దెన్ Fe+. ఇది క్యాటయాన్ కాబట్టి సో నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో దీని ప్రకారం మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్, in the lithium atom screening effect of valency shell electron is caused by. సో ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ చూడండి 1s2 2s1, ఇది K షెల్, ఇది L షెల్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మీద మనకు స్క్రీనింగ్ ఎఫెక్ట్ దేని వల్ల కలుగుతుంది, ఇక్కడ K షెల్లోని ఎలక్ట్రాన్స్ వల్ల. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం టెండెన్సీ టు ఫార్మ్ ట్రైపాజిటివ్ అయాన్ ఫర్ ద ఎలిమెంట్ విత్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మనకి ట్రైపాజిటివ్ అయాన్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం ఫామ్ చేస్తుంది. సో వేలెన్సీలో మనకు 3 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి సంబంధించిన యాటమే మనకు ట్రైపాజిటివ్ అయాన్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 4, ఇక్కడ వచ్చేసి 5. సో ఇవి ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, as one moves along a given row in the periodic table, ionization energy. సో మనకు పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంక్రీజింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్.
And next question. So next question, first 4 ionization energy values of an element 191, 578, 972. సో ఇక్కడ 3 వాల్యూస్ తరువాత మనకు 4th వాల్యూ అనేది చాలా హైయెస్ట్గా ఉంది, దాదాపు 8 టైమ్స్ హైయెస్ట్గా ఉంది. సో అప్పుడు ఇలా హైయెస్ట్గా ఉందంటే మనకి ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 0 గ్రూప్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో దీనికంటే ముందు ఎన్ని అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే వేలెన్సీలో మనకు 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో దీని ప్రకారం ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం, సో ఫస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి 191 electron volts and 578 kilojoules and next one 872 kilojoules మనకి ఇక్కడ యూజ్ అవుతుంది ఎనర్జీ. అండ్ నెక్స్ట్ సో ఇక్కడికి మనకి ఇనర్ట్ కాన్ఫిగరేషన్ నియాన్. సో కంపేర్ టు అయనైజేషన్ ఎనర్జీ 1, 2, 3, సో ఇక్కడ రిమూవ్ చేయాలంటే చాలా హయ్యర్ వాల్యూ అనేది ఉండాలి. సో అర్థమైందా స్టూడెంట్స్? సో దీని ప్రకారం మనకు ఆప్షన్ ఏంటి? 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ లిథియం, బెరీలియం అండ్ బోరాన్ ఆర్ రెస్పెక్టివ్లీ ఇన్ కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. సో మనకి ఇక్కడ చూడండి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అడిగాడు. సో లిథియం 1:2s1, 1:2s2. సో ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంపేర్ టు బోరాన్. చూడండి 2s2p1. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకు లెస్ వాల్యూ ఉంటుంది. సో కంపేర్ టు బోరాన్, బెరీలియంకి హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ అనేది ఫుల్గా ఫిల్ అయి ఉంది. సో ఇది దీనికి స్టెబిలిటీ ఎక్కువ కాబట్టి దీనికి అయనైజేషన్ పొటెన్షియల్ అనే ఎనర్జీ వాల్యూ అనేది హైగా ఉంటుంది. సో ఇది హయ్యర్ వాల్యూ. సో ఇది ఈ లెస్ వాల్యూకు హయ్యర్ వాల్యూకు మిడిల్గా ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, ఫస్ట్ లెస్ వాల్యూ ఉండాలి 520, 520. సో ఈ ఆప్షన్స్ని తీసేయండి. నెక్స్ట్ 899. చూడండి బోరాన్ కంటే బెరీలియంకి హైయెస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇది ఈ రెండిటికి ఇది మిడిల్గా ఉండాలి. సో చూడండి ఇది లిథియం, ఇది బెరీలియం, ఇది బోరాన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బోరాన్ కంటే బెరీలియంకి హయ్యర్ వాల్యూ ఎందుకు ఉంది? డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అటామిక్ నెంబర్ ఆఫ్ వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్ ఆర్ రెస్పెక్టివ్లీ 23, 24, 25 and 26. Which one of these may be expected to have the highest second ionization enthalpy? సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది హైయెస్ట్గా ఉండాలి. సో హైగా ఉందంటే హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్ ఫిల్డ్ కానీ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు మనకు హై అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ అడిగాడు, ఫస్ట్ కాదు, ఇది అబ్జర్వ్ చేయండి. సో క్రోమియం చూడండి, క్రోమియం. సో క్రోమియం చూడండి, సో ఇది వచ్చేసి క్రోమియం అండ్ క్రోమియం, మ్యాంగనీస్, ఇది వచ్చేసి ఐరన్. చూడండి క్రోమియం. సో క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఎలా రాయొచ్చు? ఆర్గాన్ 4s1 3d5. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఈజీగా తీసేయచ్చు, తక్కువ వాల్యూ ఉంటుంది. సో సెకండ్ టైం అనేది ఇది
హాఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాల్ అనమాట. కాబట్టి దీనికి హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాంగనీస్కి చూసినప్పుడు మనకు ఫస్ట్ అయనైజేషన్ లెస్గా ఉంటుంది, సెకండ్ అయనైజేషన్ కూడా లెస్గా ఉంటుంది. దీనికి థర్డ్ అయనైజేషన్ వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ దగ్గర ఇక్కడ డి ఆర్బిటాల్ అనేది హాఫ్గా ఫిల్ అయి ఉంటుంది. సో ఈ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఈ ఆప్షన్ తీసేయచ్చు, ఈ ఆప్షన్ కూడా తీసేయచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following ionization energy values for calcium show a sudden increase? సో మనకి కాల్షియం సడన్గా ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది? సో ఈ కాల్షియం అనేది 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కాల్షియం ప్లస్, అండ్ నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ కాల్షియం +2. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కాల్షియం అంటే 20, ఆర్గాన్ ఆఫ్ 4s2, అండ్ ఇక్కడ ఆర్గాన్ ఆఫ్ 4s, వెయిట్ స్టూడెంట్స్, 4s1, ఇక్కడ వచ్చేసి ఆర్గాన్ ఆఫ్ 4s0. సో మనకి థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ దగ్గర మనకు ఇక్కడ ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా హయ్యర్ వాల్యూ ఉంటుంది. ఎందుకు? డ్యూ టు స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏమడిగాడు? సడన్ ఇంక్రీజెస్, ఎక్కడ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది కాల్షియం యాటంలో? సో థర్డ్ అయనైజేషన్ దగ్గర మనకు సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ. సో మనకి అయనైజేషన్ ఎనర్జీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విత్ an increase in the extent of penetration of valency electrons ionization energy. సో ఇది కూడా అయనైజేషన్ ఎనర్జీ పెనట్రేషన్ పవర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. పెనట్రేషన్ సో డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the group of elements with the highest second ionization energy. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ హైయెస్ట్గా ఉండాలంటే దేనికి సంబంధించిన ఏ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. సో NS1. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుంటే మనకు Na+. సో నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఏముంటుంది? నియాన్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ XYZ హ్యావ్ అటామిక్ నంబర్స్ 19, 37, 55 రెస్పెక్టివ్లీ. విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ దెమ్? సో మనకి ఇక్కడ అటామిక్ నెంబర్స్ విచ్ చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చింది 19 పొటాషియం, రుబీడియం, సీసియం. సో ఇది X అన్నాడు, రుబీడియం Y అన్నాడు, సీసియం వచ్చేసి Z అన్నాడు. సో టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. సో దీనికి లెస్ వాల్యూ, Xకి
హై వాల్యూ ఉంటుంది, దీనికి లెస్ వాల్యూ ఉంటుంది. సో y అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో దీని ప్రకారం y షుడ్ హ్యావ్ అయనైజేషన్ పొటెన్షియల్ బిట్వీన్ దోస్ ఆఫ్ x and z. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ రెఫర్స్ టు అయనైజేషన్ పొటెన్షియల్? అసలు అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? గ్యాసియస్ యాటమ్ అయి ఉండాలి, దాని నుంచి వేలెన్స్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు మనకు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం అయనైజేషన్ అక్కడ యూజ్ చేసే ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ గ్యాసియస్ యాటమ్, ఎలక్ట్రాన్ రిలీజ్ అయింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ యాక్వియస్ ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, రిలీజ్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మనకు లెఫ్ట్ టు రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ హైయెస్ట్గా ఉండేది మనకు క్లోరిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మెజర్డ్ ఇన్. సో మనము కిలో క్యాలరీస్లలో కొలుస్తాం, పర్ మోల్ అండ్ కిలో జౌల్ పర్ మోల్. సో both 2 and 3. Option 4 is the correct answer. And next question, which of the following is true about the element with atomic number 18? 18 అనేది మనకి ఇక్కడ ఆర్గాన్. సో ఆర్గాన్ 18th గ్రూప్ అండ్ నోబుల్ గ్యాస్ అని కూడా అంటాం, అండ్ రేర్ గ్యాసెస్ అని కూడా అంటాం. సో ఈ 0 గ్రూప్ అని కూడా అంటాం. ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మోనో అటామిక్ ఎలిమెంట్స్, మోనో అటామిక్. సో చూడండి, మోనో అటామిక్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ లో అయనైజేషన్ పొటెన్షియల్ అన్నాడు, కానీ ఆర్గానిక్ చాలా హైయెస్ట్గా ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ హైగా ఉంటుంది అన్నాడు, కానీ ఇక్కడ 0. సో ఫుల్ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది దాదాపు 0గా ఉంటుంది. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ హై అన్నాడు, అసలు ఎలక్ట్రోనెగటివిటీ అనేది దీనికి ఉండదు. అండ్ నెక్స్ట్, సో టోటల్గా ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, so ionization of energy of F minus is 320 kilojoules. The electron gain enthalpy. So the electron gain enthalpy is equal to minus ionization energy, negative value. So electron gain enthalpy అనేది మైనస్ ionization ఎనర్జీకి ఈక్వల్ అనమాట. సో 320 kilojoules పర్ మోల్ ఇచ్చాడు కాబట్టి మైనస్ 320 kilojoules మోల్ ఇన్వర్స్. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following is an endothermic process? సో ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే మనకు ఎనర్జీ అనేది ΔH +V, అంటే మనము ఎనర్జీని ఇవ్వాలన్నమాట, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ΔH -V అంటే ఎగ్జోథెర్మిక్. ఎగ్జో అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్, ఇక్కడ ఇది వచ్చేసి ఎగ్జో, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, రాంగ్. అండ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఆక్సిజన్. సో ఫస్ట్ మనకు ఆక్సిజన్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు O- ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే ఇక్కడ రిపల్షన్స్ వలన మనం కొంచెం ఎనర్జీ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని O-2 ఫామ్ అవుతుంది. సో ఇది ఎండోథెర్మిక్ రియాక్షన్ అనమాట.
సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ NaCl ఇన్ గ్యాసియస్ అయాన్స్. ఇక్కడ సాల్ట్ ప్లస్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఎక్సో రియాక్షన్, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రేషన్ ఆఫ్ MgCl2, ఇది కూడా ఎక్సో. సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 201 to 225 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.